నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ అండి. అంటే లాస్ట్ వీడియోలో తిరుపతి వెళ్తున్నామని చెప్పాం కదండి. సో ఈరోజు అయితే ఈ వీడియోలో తిరుపతి దర్శనం ఎలా అయ్యిందనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ మేము జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్ వీడియోలో ఇదంతా కూడా నేను మీకు చూపించాను కదండి. ఇంకా మా బుడ్డదేమో చందమామని చూస్తూ ఉందన్నమాట. సో ఇంకా దాని మొహమేమో నేను చూస్తూ ఉన్న, దాని ఆనందం మామూలుగా లేదు చందమామని చూసేటప్పుడు. ఇంకా ఇక్కడేమో కొంచెం మాకు అయితే ట్రైన్ లేట్ అనమాట, 2 hours లేటు. అయినా సరే ఓపికగా ఉండి మొత్తానికైతే రేణిగుంటకి అయితే వచ్చేసాము. విశాఖపట్నం కడప ఎక్స్ప్రెస్ వయా కొడూరు is arriving shortly on platform number 1. ఎప్పుడు క్లోజ్ అయిపోతే అప్పుడు ఆపేస్తారు. మేము ఇక్కడ ట్రైన్ దిగ్గానే ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా నేరుగా ఆటో తీసుకుని అయితే తిరుపతి బయలుదేరిపోయామండి. మాకు అంటే మా వారు వచ్చేటప్పుడు ఏంటంటే తెల్లవారు 3 గంటలకైతే టోకెన్స్ ఇచ్చేవారంట. సో ఇప్పుడు కూడా అలానే అనుకున్నారు. కానీ తీరా అక్కడికి వచ్చాక ఆటో డ్రైవర్లు చెప్తున్నారనమాట, లేదన్న ఇప్పుడు మారిపోయింది, సాయంత్రం 4 గంటల నుంచి అయితే టోకెన్స్ ఇస్తారు. మేమేంటంటే ట్రైన్ దిగే టైంకే 4 గంటలు అనమాట తెల్లవారుజామున. మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు ఏం వెయిట్ చేస్తాంలే అని చెప్పి అయితే మేమైతే కొండపైకి అయితే బయలుదేరిపోయాము. మేమైతే ఇక్కడ శ్రీనివాసంకి అయితే వచ్చాము. ఆటో డ్రైవర్ అన్న ఏమన్నారంటే రైల్వే స్టేషన్ ఇవన్నీ అంటే అక్కడ కొంచెం ట్రైన్లన్నీ అక్కడ అవుతాయి కదన్నా, అందరూ కూడా అక్కడే ఉంటారు, సో కొంచెం రద్దీగా ఉండిద్ది, ఇలా శ్రీనివాసం అయితే కొంచెం బెటర్ అని తీసుకొచ్చారు. కానీ ఇక్కడ కూడా చాలా రద్దీగా ఉంది. పైగా మేము వచ్చేది సాటర్డే అనమాట. సో ఆ శనివారం ఇంకా తెలిసిందే కదా వెంకటేశ్వర స్వామికి ఎంత డిమాండ్ ఉండిద్దో. సో ఇంకా రద్దీగా ఉందన్నమాట. అయితే మేము సాయంత్రం 4 గంటల వరకు ఉండే కంటే అక్కడ కొండపైకి వెళ్ళిపోయి పిల్లలకి హెయిర్ తీపియాలి కదా, రేణుకి మా వారికి. సో హెయిర్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాంలే అని అయితే అనుకున్నాము. ఫ్రీ దర్శనంకి అయితే 12 గంటలు అలా అయితే పడుతుంది అని చెప్పారు మాతోటి. మేము 12 గంటలే కదా అంటే టోకెన్ దర్శనం మీద ఒక 3-4 గంటలు అదనంగా పడుతుంది అన్నారనమాట. అయితే మేము ఇంకా సరేలే పిల్లల్ని పట్టుకుని సాయంత్రం వరకు ఇంక ఇక్కడ ఏముంటాంలే అని చెప్పి అయితే మేము కొండ మీదకి అయితే ఇక్కడ కొండపైకి వెళ్ళే బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సు అయితే ఎక్కిపోయామండి. మేము అనుకున్నది ఏంటంటే సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ వెయిట్ చేసే కంటే కొండ మీదకి వెళ్ళిపోయి పిల్లలకి మా వారికి వెంట్రుకలు ఇచ్చేసి ఫ్రెష్ అయ్యి వెంటనే దర్శనానికి వెళ్ళిపోతాంలే అని అయితే మేము అనుకుని బయలుదేరాము. అప్పుడు ఏంటి టోకెన్ తీసుకున్న మామూలుగా ఫ్రీ దర్శనానికి వెళ్ళినా అక్కడికే వచ్చిద్దిలే, ఏ టైం అయినా నైట్కి వచ్చేలే దర్శనం అయ్యి అనుకున్నాయి వెళ్ళిపోయాము. కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి వేరే అనమాట. నెక్స్ట్ ఏమో ఇప్పుడు టోకెన్స్ మేము వెళ్ళేటప్పుడు సాయంత్రం 4 గంటలకు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 2 days నుంచి అయితే మధ్యాహ్నం 2 గంటలకే మార్చేశారు. సో అలా అనమాట. ఏ క్షణం అంటే జనాభా బాగా రద్దీగా ఉంది. సో దానివల్ల ఏంటంటే అప్పటికప్పుడు నిర్ణయాలు కూడా మారిపోతున్నాయి. అయితే మేము తెల్లవారు 3 గంటలకు టోకెన్స్ అనుకొని వచ్చేసాము. కానీ ఇక్కడేమో సాయంత్రం 4 గంటలకని అయితే టోకెన్స్ పెట్టేశారంట. మళ్ళీ ఈ 2 days నుంచి మధ్యాహ్నం 2 గంటలకి. నెక్స్ట్ ఏమో ఇక్కడైతే చెకింగ్ ఉండిద్ది అనమాట. సో ఇక్కడ వచ్చిన ఏ వెహికల్ ఆపేసి మొత్తం లగేజ్ అంతా కూడా అక్కడ అస్సలు ఖాళీ లేదు. ఓన్లీ లేడీస్ వరకు ఒకటి, బాయ్స్ వరకు ఒకటి. కాబట్టి లేడీస్ వరకు అయితే ఫ్రీగానే వచ్చేసాం, కానీ బాయ్స్కి మాత్రం అసలు మామూలు తోపులాట కాదనమాట. నెక్స్ట్ ఆ లగేజ్ అంతా కూడా అక్కడ చెక్ చేశాక ఇంకా వాటర్ బాటిల్స్ కూడా తీసుకెళ్ళట్లేదు. ఇంకా మా వారేమో బస్ పడదు కదా, వామిటింగ్స్ అవుతాయి ఏమో అప్పుడే వాటర్ బాటిల్ కొన్నారు. ఇంకా అసలు ఏవి తీసుకెళ్ళలేదు, అన్నీ తీసేసుకున్నారనమాట. అసలు పైకి ప్లాస్టిక్ అనేది అలౌ చేయట్లేదు. కానీ జనాభా మాత్రం అసలు మామూలు రద్దీ కాదనమాట. మేము అసలు కొంచెం ముందైనా వచ్చేసాం కదా, ఒక 1 రోజులు 2 నెలలు ముందైనా వచ్చాం కాదే అనిపించింది, ఎందుకంటే అంత రద్దీగా ఉంది. ఇంకా నేను తిరుమలలో వీడియోస్ సరిగ్గా తీయొచ్చో తీయకూడదో, మళ్ళీ ఏ కాంట్రవర్సీ వచ్చిద్దా అని అదొక భయం అనమాట. అంటే పిల్లకి హెయిర్ తీసిన కాడ కూడా వీడియోలు తీయొద్దు అన్నారనమాట. తీయకండి, ఇప్పుడు ఈ మధ్య మనం పెట్టేదే యూట్యూబ్లోని, ఆవిడేం చెప్తుందంటే యూట్యూబ్లో ఈ మధ్య వీడియోలు తీసి పెట్టేస్తున్నారు, అందుకని తీయనీయట్లేదండి అని అయితే అన్నారనమాట. ఇంకా ఆ మాట అన్న నుంచి ఏ వీడియో పెడితే ఏం ప్రాబ్లం వచ్చిందని చెప్పి నేను సగం వీడియోలే తీయలేదు. తీసినంత వరకు అయితే నేను మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వెళ్ళేటప్పుడు మా చిన్నమ్మ అయితే బయలుదేరి ఆఖరి క్షణం వరకు కాలినడకనే వెళ్ళండి అని అయితే చెప్పింది. మాకు అప్పుడు ఎందుకు అర్థం అవ్వలేదు, కానీ పిల్లలతోని కాలినడకనంటే చాలా కష్టం చిన్నమ్మ, అవ్వదులే మాకు అనేసి మేమైతే ఇప్పుడు బస్సుకి అయితే వచ్చేసాము. ఈ ఘాటి రోడ్డు ఇంకా పొద్దున్నే తినకుండా మేము అలా బస్సు ఎక్కిపోయాం కాబట్టి పర్వాలేదు అనిపించింది. కాకపోతే ఇదిగో ఈ కోతులు తప్ప ఇంకేమీ కనిపించలేదు వెళ్ళే బాటలోని. మరేనో సాత్వి అప్పుడే నిద్రపోయారు, లేకపోతే ఇలాంటివంటే వాళ్ళకి భలే ఇంట్రెస్ట్ అనమాట చూడటానికి. వాళ్ళైతే బస్సులో నిద్రపోయారు కాబట్టి పర్వాలేదు అనిపించింది, లేదంటే వామిటింగ్స్ అయ్యేవేమో. నెక్స్ట్ ఇంకా నేను కొంచెం మంచి లొకేషన్స్ అన్నీ కూడా అయితే వీడియో వరకు అయితే పెట్టాను. సో ఇవే ఇలాంటివన్నీ కూడా
నెక్స్ట్ ఏమో ఇప్పుడు మనకి టోకెన్స్ అని చెప్పాను కదండి, ఆ టోకెన్స్ అయితే 3 చోట్ల ఇస్తారనమాట. ఆల్రెడీ చాలా మందికి తెలుసు. టోకెన్లు తీసుకుని ఎంతమంది దర్శనానికి వస్తున్నారో తెలియట్లేదు కదండి, ఫ్రీ దర్శనమే రద్దీగా ఉందన్నమాట. అసలు ఎంతమంది జనం అంటే టోకెన్ లేకుండా ఫ్రీగా దర్శనం చేసుకునే వాళ్ళే అసలు ఖాళీ ఉండట్లేదు. ఇక్కడ చూసారు కదా వాటర్ తోటి, ఇది నాకు భలే అనిపించింది. సూర్యకిరణాలు ఎంత స్పష్టంగా కనిపించాయో చూడండి. అసలు నాకైతే ఈ మూమెంట్ భలే అనిపించింది. అప్పుడు టైం కూడా 7 అలా అయితే అవుతుందన్నమాట. ఎంత బాగుందో. మాకు కొండ మీదకి వెళ్ళేసరికి దగ్గర 1.5 అవరే పట్టింది నాకు తెలిసి. ఎందుకంటే టర్నింగ్స్ ఎక్కువ కదా, సో చాలా స్లోగా అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇది శ్రీహరి ఏదో అన్నారమ్మా, పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ శ్రీహరి నివాసం ఏదో. మొత్తానికి ఇక్కడైతే రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయంట. రూమ్స్ అవి తీసుకోవాలంటే ఇక్కడే దిగిపోవాలంట. మేమేమో బస్ తోటి ముందుకు వెళ్ళిపోయాము. అంటే అక్కడ ఆపే టైంకి మా బుడ్డది నిద్రపోయిందనమాట. దాన్ని లేపేసరికి బస్సు ముందుకు వెళ్ళిపోయింది. మేము కొండ మీదకి వచ్చే టైంకి 7:30 అలా అయితే టైం అయింది. అప్పటికి ఎండ చూసారా, అది కాకుండా ఈ 3-4 డేస్ నుంచి ఎండ కూడా గట్టిగానే ఉంది. అయితే మేము వెళ్ళగానే లాకర్ కోసం అయితే ముందు చూసాము. రూమ్స్ అయితే అస్సలు అవైలబుల్గా లేవు. ఎంతైనా సరే ఇంకా లాకర్స్ అవి కూడా అసలు కష్టంగా ఉందన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం దగ్గరలో ఉంటుంది కదా అని చెప్పి యాత్రా సాధనకి అయితే వెళ్ళాము. కానీ అక్కడైతే అస్సలు ఖాళీ లేదనమాట. ఇక్కడ చూసారు కదా, వీళ్ళంతా కూడా రూమ్స్ కోసము లాకర్స్ కోసమే చూస్తున్నారనమాట. పెద్ద క్యూలు ఉన్నాయి. ఏ క్యూలో పడినా సరే సాయంత్రానికి కూడా బయటికి రామేమో అలా ఉన్నాయి. అయితే తర్వాత ఏమో మేము మాధవ నిలయంకి అయితే మా వారు వెళ్ళారు. యాత్రా సాధన కడే 2 అవర్స్ ఏమో నిలబడ్డారు అలా క్యూలని. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఖాళీ ఎప్పటికి వచ్చిద్ది అని చెప్పి మాధవ నిలయంకి వెళ్తే అక్కడైతే లాకర్ అయితే మాకు దొరికిందనమాట. ఆ లాకర్లో లగేజ్ పెట్టి బ్రష్లు అవి చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాము. లోపల భోజన స్థలం ఉంది కానీ ఖాళీ లేదు అది కూడా. మళ్ళీ దర్శనానికి ఎక్కడ లేట్ అవుతుందని చెప్పి బయటే భోజనం చేసి అయితే వచ్చేసాము. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గర అయితే 1 గంటన్నర ఏమో క్యూలో నిలబడ్డామండి. నాకు తెలిసి చాలా వరకు భూమి మీద జనాభా ఏంటంటే ఈ తిరుమలలోనే ఉన్నట్టు అనిపించిందండి. అంత రద్దీగా ఉంది. కాలు పెట్టలేకపోతున్నమాట. అంటే లాకర్ లేకపోతే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ వెయిటింగ్ హాల్లోనే సత్రంలు ఉంటాయి కదా బయట, ఆ హాల్లోనే లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అవుతున్నారనమాట. అంత రద్దీగా ఉంది. ముందు రేణుకు అయితే తీసేసాము. రేణుకు తీసేసిన తర్వాత ఒక్కొక్కరికి పిల్లలిద్దరికి స్నానాలు చేస్తుంటే వాళ్ళ నాన్న అయితే బయట పిల్లల్ని అయితే పట్టుకున్నారనమాట. ఒకరికి చేస్తుంటే వాళ్ళిద్దరికి నేను స్నానాలు చేసిన తర్వాత లాస్ట్లో నేను స్నానం చేసుకొని ఇంకా తర్వాత మా వారైతే వెళ్ళి వెంట్రుకలు అయితే ఇచ్చొచ్చారు. పిల్లలిద్దరికీ కూడా స్నానాలు చేసి మా వారికి అయితే అప్పచెప్పేశాను. వచ్చేటప్పుడు చీరాల్లో రేణుకు డ్రెస్ తీసుకున్నాను అన్నాను కదా, ఇదేనండి. ఇంకా బుడ్డదానికైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అక్కయ్య అదే పండక్కి అక్కయ్య తీసిందని చెప్పాను కదా, అదనమాట. ఇంకా వాళ్ళిద్దరికి ఇచ్చేసి రేణు వారికి బట్టలు అయితే వాటర్లో అయితే జాడించేసాను. హెయిర్ అది ఉండిద్ది కదా, అవన్నీ తీసుకొని వీళ్ళనైతే వాళ్ళ నాన్నకి అప్పచెప్పేసి లాకర్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. తర్వాత ఏమో నేను స్నానం చేసి ఇంకా ఇక్కడ మా వారు కూడా వెళ్ళైతే వెంట్రుకలు అయితే ఇచ్చేసి వచ్చేసారు. సో ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరాము. అప్పటికి టైం అయితే 4 గంటలు అయిపోయిందనమాట సాయంత్రము. మేము బయలుదేరేసరికి వచ్చి నుంచి మాకు క్యూలో నిలబడటమే సరిపోయిందనమాట చాలా వరకు టైం అంతా కూడా. నెక్స్ట్ ఏమో ఇక్కడ మేమైతే అందరం కూడా ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాము, గ్రూప్ ఫోటో. మరి తిరుపతి వచ్చిన తర్వాత ఫోటో తీసుకోకుండా అసలు ఉండకూడదు కదా, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే మార్చేస్తారంట. సో ఫోటోకి వచ్చి 100 రూపాయలు. మేము నలుగురు ఒక ఫోటో తీసుకున్నాము. నెక్స్ట్ పిల్లలిద్దరితోటి ఒక ఫోటో అయితే మళ్ళీ వాళ్ళిద్దరికి సపరేట్గా తీపించాము. మొత్తం 2 ఫోటోలు 200 అనమాట. ఒక్కో ఫోటోకి వచ్చి 100 రూపాయలు. ఇంక ఇక్కడ మా బుడ్డది వచ్చినప్పటి నుంచి కూడా పప్పులు ఇంకేం రావట్లేదు నోటంట. మా వారు ఏం చేశారంటే తొందరగా రెడీ అయిపోతే మీకు చాలా స్నాక్స్ కొంటాము, దర్శనానికి వెళ్ళి వచ్చే వరకు ఇంకా అవి మీరు తింటూ ఉండాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అయితే చెప్పారనమాట. మరేనో అయితే పర్వాలేదు వింటుంది, కానీ సాత్విక్ అని గోల చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఈసారి నేను ఇక్కడికి వచ్చాక కొనుక్కున్నదనమాట. అంటే అప్పటికప్పుడు కళ్యాణ్ కట్కి క్యూలో నిలబడ్డామన్నమాట. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మా వారేమో నేను ఎలాగో వైట్ తీసుకున్నాను కదా, నువ్వు కూడా ఒక శారీ తీసుకొని అయితే అన్నారు. నేను ఆల్రెడీ 2 శారీస్ అయితే పెట్టుకొని వచ్చానమాట. దాని మీద బ్లౌజ్ ఇది ఇలా ఒక శారీ తీసుకుంటానంటే ఇంటి దగ్గర నుంచి దీనికి ఒక మ్యాచింగ్ అయ్యే బ్లౌజ్ ఏదైనా
రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ అలా అయితే తీసుకొచ్చుకునేదాన్ని. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మా వారైతే ఈ శారీ తీసుకున్నారు ఇక్కడికి వచ్చాక. చాలా మంది అయితే ఈ శారీస్ ఇక్కడ కొనుక్కుంటున్నారు. 4 5 10 అలా అయితే పెద్ద పెద్ద కట్లే తీసుకెళ్తున్నారు అనమాట, ఫ్యామిలీస్ కోసం అనుకుంటా. లాస్ట్ టైం పండగకి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడే నేను చెల్లి అనుకున్నాం అనమాట ఇలాంటి చీరలు తీసుకోవాలని. కానీ ఈరోజు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకోవాల్సి వస్తుంది అనుకోలేదు. నేను అసలు అడగలేదు కూడా. వెళ్ళిపోతుంటే మా వారి యాప్ మరి చీర తీసుకో ఇలాంటిది ఒకటి అని అయితే అన్నారు. నేను ఎలాగో వైట్ అండ్ వైట్ కదా, నువ్వు కూడా ఒకసారి తీసుకో, ఇద్దరిది ఫోటో కానీ బాగుంటుంది అని అయితే అన్నారనమాట. ఇంకా తను అనడమే తడు, ఇంకా మనం ఆగం కదా. అందులోకి వచ్చి నేను అసలు అడగకుండా ఈరోజు అయితే కొనిచ్చారు చీర. 400 అలా అయితే పడింది. చీరకి బ్లౌజ్ కూడా వచ్చింది. లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది, దగ్గర దగ్గర 6 మీటర్ల పైనే ఉందన్నమాట చీర అయితే. కాకపోతే వీటికి ఏంటంటే ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వేస్తేనే ఈ శారీస్కి బాగుంటుంది, శారీలో క్లాత్ కాకుండా. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ సెట్ అయిందో లేదో కానీ నేను తీసుకొచ్చిన 2 శారీస్ మీద కల్లా ఈ బ్లౌజ్నే కొంచెం బాగా అనిపించింది అనమాట. అందుకని ఇంక ఈ బ్లౌజే వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ వేడికొండల స్వామి దగ్గరికి వచ్చి నామాలు పెట్టుకోకపోతే బాగోదు కదా, అందుకని ఇక్కడ మేము తల్లినలుగురం కూడా నామాలు అయితే పెట్టుకున్నాము. నాకు తెలిసినంత వరకు కొంచెం కాలు నొప్పులు అయినా సరే అలిపిరి మెట్ల మార్గం నుంచి వచ్చేస్తేనే మంచిదండి, తొందరగా దర్శనం కూడా అయిపోయింది. ఎందుకంటే కాలినడకన వచ్చిన వాళ్ళకి దర్శనంకి ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే అంతవరకు నడిచి వస్తారు కదా, తొందరగా దర్శనం అయిపోయింది. కానీ ఇలాగ బస్సు మీద వెళ్ళే వాళ్ళకి మాత్రము నిజంగా చుక్కలు కనిపిస్తాయి. మేము అలిపిరి మెట్ల మీద నుంచి నడవలేదు అంతే తేడా, కానీ తిరుపతి మొత్తం నడిపించేశారనమాట, అంత క్యూ అయితే ఉంది. ఇక్కడేమో మేము దర్శనంకి అయితే బయలుదేరే ముందు తినేసి వెళ్దాంలే, మళ్ళీ అక్కడికి బయటకు వచ్చేసరికి ఏ టైం అయ్యిద్దో. అప్పటికి కూడా సాయంత్రం 4 అయిపోయింది. మేము ఉదయం 11 గంటలకు ఎప్పుడో తిన్నామన్నమాట. ఇంకా అదే అందుకని ఇక్కడ నేను మా వారు పిల్లలు అయితే ఇక్కడ తినేసి మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరాము. తీరా దర్శనానికి బయలుదేరినప్పుడు ఏమైందంటే సాయంత్రము 3-4 గంటల నుంచి అయితే ఫ్రీ దర్శనం అయితే ఆపేశారంటండి. ఇంకా మా బాధ చూడండి, అంతవరకు అసలు వచ్చిందే ఎలా అయినా సరే నైట్కి దర్శనం అయిపోవాలని చెప్పి ఈరోజు కొంచెం కొండ మీద కూడా టోకెన్ లేకుండా వచ్చేసాము. తీరా జనాభా ఎక్కువ అయ్యేసరికి ఆ ఫ్రీ దర్శనం కూడా ఆపేశారు. మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం 6 గంటలకు అలా అయితే రమ్మన్నారు. అప్పటికి ఏమైనా అవకాశం ఉండిద్దేమో అని చెప్పి చాలా వరకు ఆ గుడి దగ్గరికి వెళ్ళి చాలా మందిని అయితే మా వారు కనుక్కున్నారు. అయినా సరే అసలు ఏ మాత్రం లేదు, మళ్ళీ నెక్స్ట్ డేనే రమ్మంటున్నారు. టోకెన్ ఉంటే ఏమైనా కొంచెం అవకాశం ఉండేదేమో, అది కూడా లేదు కదా. అది కాకుండా మాకేంటంటే ఎలా అయినా సరే ఆదివారము రిటర్న్ అయిపోవాలని, ఎందుకంటే సోమవారం రేణు బర్త్డే 14న, మేమేమో 11వ తేదీ సాయంత్రం బయలుదేరాము. ఇంకా 12వ తేదీన ఇక్కడ తిరుమలలోనే ఉన్నాము. 13న తిరుమలలోనే ఉన్నాము, 14న రిటర్న్ అయ్యామన్నమాట రేణు బర్త్డే రోజు. ఇంక ఇది వీడియో వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు 6 గంటలు అన్నారు, కానీ 6 గంటలకు కాదని చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఇలా ఏమన్నారంటే తెల్లవారి 2-3 గంటలకే వచ్చేయండి, వదిలేస్తారు ఫ్రీ దర్శనానికి, వెళ్ళిపోదురు, అప్పుడు మీకు తొందరగా దర్శనం అయిపోయిద్దని అయితే అన్నారు. మేము బయలుదేరి ఇంకా తెల్లవారి 3 గంటలకైతే వెళ్ళాము. ఇంకా ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట. ఇంకా ఉదయం 3 గంటలకేమో మేము దర్శనానికి వెళ్ళాము కదా ఆదివారం, సోమవారం తెల్లవారి 7 గంటలకేమో బయటకు వచ్చాము. ఇంకా రాగానే ముందైతే లాకర్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా కొంచెం సేపు అయితే అలా కూర్చుని పోయాను. కాళ్ళు నొప్పులు మామూలుగా లేవు. మేము వెళ్ళేటప్పుడు తెల్లవారు 3 గంటలకి క్యూ లైన్ కూడా శిలాతోరణం దగ్గర స్టార్ట్ అయిందనమాట. నాకు గుర్తు కూడా 62వ గేట్ నుంచి అయితే మేము వెళ్ళాము లోపలికి. ఇంకా అక్కడి నుంచి నారాయణగిరి షెడ్స్, నెక్స్ట్ వచ్చి కంపార్ట్మెంట్ వెయిటింగ్ హాల్లోనే మాకు సాయంత్రం 4 గంటలకు 3:30కు వెళ్ళి 10 గంటల వరకు నైట్ వెయిటింగ్ హాల్లో వదిలేశారనమాట. మళ్ళీ 10:30-11 మధ్య గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటాయి కదా, అంటే మెయిన్వి కంపార్ట్మెంట్స్, అక్కడికైతే పంపించారనమాట. ఇంకా అవి కూడా ఖాళీ లేవు, మెల్లిగా అక్కడొక్కడ ప్లేస్ చూసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే నాకు తెలిసి 11 ఆ మధ్య అయితే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి తెల్లవారు 4 గంటల వరకు నిద్రపోయామన్నమాట. మళ్ళీ తెల్లవారు 4 గంటల కాడి నుంచి గేట్ ఓపెన్ చేస్తే ఇంకా నేరుగా దర్శనానికి మాకు మళ్ళీ అక్కడి నుంచి అక్కడ దర్శనానికి వెళ్ళడానికి 1 అవర్ పట్టింది. ఆ 1 అవర్ తర్వాత కరెక్ట్గా బాగా గుర్తు 5 గంటలకేమో స్వామి దర్శనం అయితే అయ్యింది మాకు. ఇన్ని తిప్పలు పడిన తర్వాత దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. చాలాసేపు మా వారైతే ఇంకా చాలాసేపు చూసారంటే, నేనైతే పర్వాలేదు బాగానే చూశాను కానీ ఎక్కువసేపు కాదు, కానీ మా వారైతే పర్వాలేదు చాలాసేపు. ఇద్దరిని కూడా చెరొక వైపు భుజం మీద అయితే ఎక్కించేసుకున్నారనమాట. ఎందుకంటే అంత రద్దీగా ఉంది. పిల్లల్ని కానీ నార్మల్గా నడిపించామంటే ఇంకా ఒత్తిడికి నలిగిపోతారనమాట. నేనే ఒక్కో చోట అయితే అరిసేసేదాన్ని అనమాట, అంతగా దీనిగా ఉండేది. పిల్లల్ని ఎత్తుకుని తను బాగానే దర్శనం చేసుకుని మళ్ళీ 6 గంటలకైతే
6 గంటల వరకు మొత్తం చుట్టూ చూసుకొని నెక్స్ట్ ప్రసాదాలన్నీ తీసుకొని బయటకు వచ్చేసరికి 7 అయింది. అక్కడి నుంచి నేరుగా లాకర్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసి కాసేపు కూర్చొని ఫ్రెష్ అయ్యి లగేజ్ అంతా కూడా అన్నిటికి కూడా సర్దేశామన్నమాట. ఏంటి ఈరోజు రిటర్న్ బయలుదేరిపోవాలి కదా. ఒక సంచి మాత్రం ఖాళీ చేసి బ్రష్లు అవి చేసుకొని మళ్ళీ బయటకే వచ్చేసాము. బయటకు వచ్చి మన ఫోటోలు తీసుకున్నాం కదా, ఆ ఫోటోలు అయితే ఈరోజు తీసుకున్నాం అనమాట. మాకు మాత్రము దర్శనానికి 24 గంటలు అని చెప్పారు కానీ 27 గంటలు పట్టింది. మామూలు దర్శనం కాదు ఇది. అసలు వెయిటింగ్ హాల్లోనే పిల్లలతోటి, అది కాకుండా నాకు ఎదురు దెబ్బ తగిలిందనమాట. ఆ జనాభా తోసుకుంటారు కదా క్యూ లైన్లోని, అక్కడ ఎవరిదో కాలు తగిలి గోర్లు వేసిపోయింది, బ్లడ్ కారేసి అప్పటికప్పుడు నా దగ్గర ఉన్న కర్చీఫ్ని అయితే చించేసి కాళ్ళకి కట్టేసి మరీ ఇలా అదే మా వారి వెనకాలైతే వెళ్ళిపోయాము. మా వారు ముందు సాత్వికని ఎత్తుకుంటే వెనక నుంచి నేను రేణు చేయి పట్టుకొని ఇంకా మా వారిని అయితే అనుసరిస్తే వెనకాల వెళ్ళిపోయేదాన్ని అనమాట. నాకు కూడా అంత కొత్త అనమాట, బయట ఇలాంటివి ఏవి కూడా ఒక్కదాన్ని ఫేస్ చేయలేను. అంత ధైర్యం కూడా నాకు లేదు. మా వారే ఉన్నారనే ధైర్యము అంతా తనకు తెలుసు. కాకపోతే ఒక్క టోకెన్స్ దగ్గరే మేము మిస్టేక్ చేసాము. ఆ ఒక్క టోకెన్ తీసుకుని ఉంటే మాకు కొంచెం ఫ్రీగా దర్శనం అయిపోయేదేమో, ఇంత టైం పట్టేది కాదు. ఇక్కడ రుద్రాక్ష చెట్టును అయితే చూశాను నేను, చాలాసార్లు చూశాను కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. పచ్చిగా ఉంది ఇంకా నేరుగా. ఇంకా మా వారేమి నిజమేనా అంటించినవి అని అడిగారు కానీ పక్కన కాడ పచ్చిగా ఉంది చూడు అని అంటేనే ఒరిజినలే. ఇదే పరిస్థితి అనమాట దర్శనంలోని. మా వారు బుడ్డదాన్ని ఎత్తుకునేసరికే సరిపోయింది మా వారికి. అస్సలు దిగేది కాదు, నడిచే అవకాశం ఉన్నా సరే నడిచేది కాదనమాట. పద్దాక ఎత్తుకోమనే గోల. ఇంకా ఒక్క చోట బాగా రద్దీగా ఉన్నప్పుడు రేణుని కూడా ఎత్తుకునేవారు. రేణు ఓపిక మాత్రం మెచ్చుకోవాలి నిజంగా. పాపం ఎక్కడ కూడా ఎత్తుకోండి అని అనలేదండి. నిజంగా తను నేను ఎలా నడిచానో నా వెనకాల చేయి పట్టుకొని నడిచాను. ఇంకా లగెత్తే దగ్గర అయితే నాకంటే అదే స్పీడ్గా లగెత్తేది. చాలామంది దాని మాటలకైతే ఎక్కడికక్కడ ఆపేస్తారు కదా, గేట్లు వేసేసి అక్కడ కూర్చుంటాం కదా, ఇంకా పక్కనున్న వాళ్ళు వీళ్ళు దీని మాటలకు మురిసిపోయి అన్నీ అడుగుతుంటే ఇదేమో గ్యాప్ లేకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. దీని మాటలకేమో వాళ్ళు పొంగిపోయేవాళ్ళు. చాలామంది అయితే దీనికి పరిచయం అయ్యారు మా రేణుకి. ఇక్కడ నేను దర్శనానికి మేము వెళ్ళేటప్పుడు కూడా చాలా టైం పడుతుంది అనేసరికి నేను ఒక దుప్పటి, 2 కండవులు, షాల్వా ఇవన్నీ కూడా పెట్టుకొని వెళ్ళాను అనమాట. పిల్లలు కదా ఎక్కడైనా ఖాళీ దొరికితే నిద్రపోవచ్చని. నెక్స్ట్ ఇంకా కంపార్ట్మెంట్స్లో అయితే అసలు చలి మామూలుగా ఉండదు, ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళాలి. లగేజ్ అలాంటివన్నీ కూడా అలౌ చేస్తారు, పర్వాలేదు, ఒక్క దర్శనం దగ్గర తప్ప. దర్శనానికి వెళ్ళే ముందు వరకు కూడా చెకింగ్స్ అనేవి ఉంటాయి, ఎక్కడికక్కడ చెకింగ్ చేస్తూనే ఉంటారనమాట. సో మనం అక్కడ లగేజ్ ఎక్కువ ఉంటే పెట్టేయవచ్చు, తర్వాత మనం తీసుకోవచ్చు. సెల్ ఫోన్స్ కూడా అలానే చాలామంది తెచ్చుకున్నారు కానీ మేమేంటంటే ఎందుకులే రిస్క్, తొక్కిసలాట్లా ఉండిద్ది కదా, మళ్ళీ మొబైల్స్ పోతాయి ఎక్కడ అని చెప్పి మేమైతే మొబైల్ అయితే తీసుకెళ్ళలేదు. ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే మా వారు లోయర్ ఒకటి ఫ్యాంట్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళారనమాట. ఫోన్పే చేసి మొబైల్ అక్కడే పెట్టి వచ్చేసారు. లాకర్ దగ్గరికి వచ్చిన కాసేపటికైతే ఇంకా నన్ను అడుగుతున్నారనమాట, నీకు ఫోన్ ఇచ్చాను ఏదని. నువ్వు నాకు ఎక్కడ ఫోన్ ఇచ్చావే, నాకు ఫోన్ ఇవ్వలేదు, ఎక్కడ పెట్టావో ఒకసారి చూడంటే ఫోన్ చేస్తేనేమో రింగ్ అవుతుంది కానీ ఎక్కడ కనిపించట్లేదు అనమాట. ఇంకా తను వాష్రూమ్కి వెళ్ళి చూసారనమాట, అక్కడ ఏమైనా వదిలేసానని, అక్కడ కూడా లేదు. ఆ తర్వాత ఏమో గుర్తొచ్చి ఫ్యాంట్ కొన్న దగ్గరికి అక్కడ అదే పోలీసులు ఉంటారు కదా ప్రతి వెయిటింగ్ హాల్లో కూడా, సెక్యూరిటీ గార్డు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇచ్చారనమాట. అంటే అక్కడ షాప్ దగ్గర వదిలేశారు కదా, ఆయన తీసుకొచ్చి సెక్యూరిటీ గార్డ్కి ఇస్తే ఇంకా మా వారు ఇల్లు అడిగేసరికి ఫోన్ ఇచ్చేశారు. నాకైతే ఒక్క క్షణానికి ఫోన్ పోయిందని ఏడుపు వచ్చేసింది అనమాట. కానీ నిజంగా దేవుడు అడ్డుపడ్డాడు అనుకుంటా. అదేమో ఇంకో వేరే ఎక్కడైనా సరే ఫోన్ పోయింది అనుకోవటమే. నిజంగా లక్కీగా ఫోన్ అయితే మనకి దొరికిపోయింది. ఈ గుడి సరౌండ్లో నేను వీడియోస్ తీస్తే ఎక్కడ ఎవరు ఏమంటారని చెప్పి భయానికి వీడియోస్ తీయలేదు. కానీ ఇదంతా వీడియోస్ తీసుకోవచ్చంట, అది నాకు తెలియలేదు. ఈ వెనక్కి కనిపిస్తుంది కదా ప్లేసు, ఇది మనకి టీటీడీలో లైవ్ వచ్చింది కదా పాటలు కానీ అదే ఏమైనా పాటలు పాడుతూ, అదనమాట. మేము వెళ్ళిన ఆదివారం ముందు రోజు దర్శనానికి వెళ్ళి వెనక్కి వచ్చేసాం చూడండి. ఆ రోజు కూడా మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఆ రోజు లైవ్ జరుగుతుంది, చాలామంది సింగర్స్ ఏమో అనుకుంటాం, భలే పాడుతున్నారు. అసలు సినిమాల్లో ఎలా ఉంటాయి సేమ్ అంతేనమాట. కాసేపు ఇంకా అక్కడే కూర్చుని ఆ పాటలు అవి వింటూ ఇంకా పక్కన కొలను ఉండిద్ది కదా, ఆ కోనేరు అవన్నీ కూడా చూసుకొని అయితే ఆ గుడి సరౌండ్ మొత్తం చూసుకొని లాకర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే రేణుకేమో చెవిలి నేను అలాగా చెవి దగ్గర అయితే అలాగా సరౌండ్ అంటే గుడి సరౌండ్లోనే చెవికి అలా పెట్టి తీసేసానండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బాపట్ల తీసుకుపోయి కుట్టియాలన్నమాట. మళ్ళీ ఇక్కడ కుట్టిస్తే ఎక్కడ నొప్పి నేడ్చిద్ది అని చెప్పి అలా తాకించి తీసుకొచ్చేసాం. మాకు దర్శనం కూడా కరెక్ట్గా మా రేణు బర్త్డే రోజు అనమాట. సో సోమవారం రోజే దర్శనం అయిందండి, 14వ తేదీన. మా రేణు కడుపులో నాకు అంటే కడుపుతో నేను ఉన్నప్పుడు 3వ నెల ఏమో అనుకుంటా మా వారు తిరుపతి వచ్చారు, అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత
ఆ ఆనందంలో దేవుడు దర్శించుకోవడానికి వచ్చారు. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట. ఇప్పుడు 5వ సంవత్సరంలో. ఇంకా అందుకేనేమో మళ్ళీ తను పుట్టినరోజు టైంకి ఇంకా అక్కడే ఉండిపోయాం మేము. సరేలే ఏమైంది, బర్త్‌డే సెలబ్రేషన్ అనేది ఒక రోజు అనుకోనైనా పెట్టుకోవచ్చు. బర్త్‌డే రోజే దేవుడి దర్శనం అనేది అదృష్టం ఉండాలి అని చెప్పి మేము కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. ఈరోజు నేను షాపింగ్ చేసినంత తొందరగా ఎప్పుడు చేయలేదండి. ఎందుకంటే ఏదైనా తిరునాళ్ళకి మేము వెళ్తాం కదా, ఎంతసేపు పట్టిద్దంటే, కానీ ఈరోజు అలా కాదనమాట. తొందరగా ప్రతీది కూడా తేల్చేశాను. ఎందుకంటే 10:30కి మాకు ఇక్కడ తిరుపతి పూరి ట్రైన్కి అయితే రిజర్వేషన్ అయిపోయింది. రిజర్వేషన్ కూడా మేము అప్పటికప్పుడు అంటే దర్శనం నుంచి లాకర్ దగ్గరికి వచ్చాం కదా, అప్పుడు మా వారు ఏమైనా రిజర్వేషన్ ఉంటే చూడు బావా, మామూలుగా అయితే అసలు నేను రాలేనని అయితే చెప్పేశాననమాట. ఇంకా అప్పటికి ఓపెన్ చేస్తే 11 ఖాళీలు ఏమో చూపిస్తే వెంటనే రిజర్వేషన్ అయితే చేసేసారు. రిజర్వేషన్ చేయడము ఇంకా ట్రైన్కి అందుకోవాలని చెప్పి తొందరగా కొనాల్సినవి కొనేసి కొండ మీద నుంచి కిందకెళ్ళే బస్సులు ఉంటాయి కదా, బస్సు అయితే ఎక్కిపోయామండి. ఇంక ఇక్కడైతే ప్రసాదాలు మా వాళ్ళేమో కుంకుమ డబ్బాలు అయితే తీసుకురమ్మన్నారనమాట. అలా కుంకుమ డబ్బాలు అయితే కొంతమందికి, అలానే పిల్లకాయలందరికీ కూడా ఆడవాళ్ళకి, మా వదిన వాళ్ళకి గాజులు, పిల్లలకి గాజులు అన్నీ కూడా తీసుకున్నాను. ఏది కలిపినా సరే 100, 50, 150 అంతకుమించి ఒక్క రూపాయి కూడా తక్కువ లేదనమాట. ఏ చిన్న వస్తువైనా సరే. ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళాక క్లియర్గా చూపిస్తానండి. ఇంకా ఇక్కడ తీసుకున్నవన్నీ కూడా సంచి ఒకటి ఉంది కదా, సంచిలో పడేసేదాన్ని. ఇంకా మా బుడ్డదానికి ఇక్కడికి వచ్చి నా ఫోన్లు మాత్రం వదలట్లేదు. అక్కడ ఊర్లో అయినా సరే ఎక్కడైనా తిరునాళ్ళకి వెళ్ళామంటే ఆ సెల్ ఫోన్లే కొనమని అడిగిద్ది అనమాట. ఇంకా ఎప్పటి నుంచి నాకైతే ఇలాంటి బ్యాగ్ అయితే కలంకరీ బ్యాగ్ తీసుకోవాలని కోరుకుంటే, అప్పుడు లాస్ట్ టైం మేము వైజాగ్ ట్రిప్కి వెళ్ళాము, అప్పుడే తీసుకుందాం అనుకుంటే మా వారేమో వద్దులే ఇప్పుడు ఇంకోసారి తీసుకుందాం అనేసరి ఇంకా అది అలాగా వెనక్కిపోయింది. కానీ ఈసారి మాత్రం వదలలేదు. ఏమంటే బ్యాగ్ తీసుకున్నాను, నా బ్యాగ్ చేతిలో ఉంది చూడండి, హ్యాండ్ బ్యాగు, అది ఇంకా ట్రైన్ ఎక్కామో లేదో జిప్ దగ్గర అయితే మొత్తం లోపల చినిగిపోయిందనమాట. కొత్త బ్యాగ్ తీసుకునేసరికి పాత బ్యాగ్ చినిగిపోయినట్టుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ కూడా మా పెళ్ళైన ఫస్ట్ యానివర్సరీకి మా వారు నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట. అందుకని చాలా జాగ్రత్తగా అయితే ఈ బ్యాగ్ని అయితే యూజ్ చేశాను. ఇంకా ఫైనల్ ఇంకో బ్యాగ్ అయితే ఇప్పుడు నాకు ఇలాంటి లాంగ్ బ్యాగులు అంటే కొంచెం ఇష్టం అనమాట. కాకపోతే కొంచెం పెద్దదే తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలతో కొంచెం వెళ్తాం కదా బయటికి, ఏమైనా క్యారీ చేయడానికి బాగుంటుందని కొంచెం పెద్దదే తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇంకా అక్కడి నుంచి వచ్చి ముందు టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ చేసామా కానీ బస్సు ఎక్కుతాము మళ్ళీ ఎలా ఉండిద్దో ఏమో అని చెప్పి కొంచెం భయపడిపోయామన్నమాట. నాకైతే ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది. కొన్ని జీవితంలో జరిగే మూమెంట్లని చచ్చేదాకా మర్చిపోలేరు అంటారు చూడండి, అలానే నేను ఈ దర్శనం కూడా చచ్చే వరకు కూడా మర్చిపోలేను. అన్ని తిప్పలు పడ్డామన్నమాట. ఫైనల్లీ దర్శనం ఒకటే బాగా జరిగింది, కానీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే టైంకి చాలా ఫేస్ చేసామన్నమాట పిల్లలతోటి. మళ్ళీ ఏదైనా ఇలాంటి వాటికి రావాలంటే ఇద్దరు కపుల్స్ అయినా వచ్చేయాలి, లేదంటే సింగిల్‌గానే వచ్చేయాలే తప్ప పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం చాలా కష్టము. పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటేనే దర్శనం ఫ్రీగా అయితేనే మంచిది. ఎలాగోలా కరెక్ట్‌గా ట్రైన్ ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరిపోయిద్ది అనే టైంకి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. కొండ మీద నుంచి అక్కడ దిగ్గానే ఆటో పట్టుకొని స్టేషన్ కాడికి అయితే వచ్చేసామండి. ఇక్కడ తిరుపతి పూరి అనమాట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ కదా, రాగానే బండి ఎక్కిన 10 నిమిషాలకే స్టార్ట్ అయింది. ఇంక ఇక్కడ చూశారు కదా, ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాను కదండి, ఇలానే దర్శనం అంతా జరిగిందనమాట. పోనీ దర్శనం లాస్ట్లో కూడా ఇలా అంటే కొంచెం లాస్ట్కి వచ్చే కూడా కాదు, స్టార్టింగ్లోనే గోరెలా అయిపోయిందనమాట. బ్లడ్ ఒకవైపు కారుతుంది. ఇంకా ట్రైన్లోకి వచ్చాక కొంచెం కట్టు అయితే తీసేసాను, ఏమైనా గాలి ఆడిద్దని. ఈ దెబ్బను చూస్తేనే నాకు భయం అనమాట. ఫస్ట్ ఎవరిదో కాలు తగిలి లేచింది, తర్వాత పిల్లల్ని వాష్రూమ్కి తీసుకెళ్ళేటప్పుడు మొత్తం వెయిటింగ్ హాల్లో జనం ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళేటప్పుడు నా కాలు నాకే తగిలి మళ్ళీ ఉన్న కాడికి పూర్తి పైకి లేచిపోయింది. అల్లాడిపోయాను అనమాట అప్పుడు మాత్రము. ఇంకా దాని మీద ఒక 2-3 టైమ్స్ అయితే ఎవరిదో ఒకరిది కాలు తగులుతూనే ఉండేది. ఇంకా తెలిసిందే కదా జనాభా రద్దీగా ఉన్నప్పుడు. మెల్లిగా మా వారే పాపం పిల్లల్ని అయితే ఒకసారి అయితే వాష్రూమ్కి అయితే తీసుకెళ్ళడం తనే చేసేవారనమాట నాకు ఆ నొప్పికి. మొత్తానికి ఇక్కడ చీరాలు అయితే వచ్చేసాము. చీరాలు వచ్చాక ఇక్కడ స్టేషన్లో బండి పెట్టాం కదా, వెళ్ళేటప్పుడు బండి అయితే తీసుకున్నాము. ఇంకా బండి పెట్టేటప్పుడు ఆయన కూడా తిరుపతి నుంచి వస్తే లడ్డు తీసుకురండి అని అయితే అన్నారనమాట. ఇంకా అతనికి ప్రసాదం ఇచ్చేసి బండి తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చాక కొంచెం బాగా పీకిపోయి ఉండాను కదా, అందుకనే. లేదంటే మాకేంటంటే రాగానే వచ్చిన రోజే పొంగల్ పెట్టేస్తారనమాట, కానీ నాకు అంత ఓపిక లేక అయితే ఇంక ఈరోజు పొంగల్ అయితే పెట్టలేదు. తిరుపతి వెళ్ళామనే కానండి దర్శనం ఒకటే బాగా జరిగింది, కానీ ఇంకేమీ చూడలేకపోయామన్నమాట. అదొకటి నాకు ఏదోలా ఉంది. కానీ తిరుపతి ఒక కోరిక అయితే ఇంకా పూర్తిగా తీరలేదు, ఎందుకంటే చూడాల్సిన ప్లేస్లు చాలా ఉన్నాయంట తిరుపతిలోనే. ఇంకా అది ఒకటి లోటు అయితే ఉండిపోయింది కదా. ఇంకా మా వారేమో ఇంకోసారి పిల్లల్ని తాతయ్య వాళ్ళ దగ్గరైనా మా అక్కయ్య వాళ్ళ దగ్గరైనా పెట్టేసి మన ఇద్దరం వెళ్దాంలో అప్పుడు అన్నీ చూద్దువులే అని అయితే అన్నారనమాట.
అది కాకుండా మేము వెళ్ళినప్పుడు జనాభా బాగా రద్దీగా ఉండడము ఇంకా అదొక మైనస్ పాయింట్ అయిపోయింది మాకు. ఎందుకంటే 2 months బ్యాక్ 1 month బ్యాక్ కూడా ఫ్రీగానే ఉంది, కానీ ఎందుకని ఇప్పుడు మాత్రం అస్సలు ఖాళీ లేదు. కానీ ఏ మాటకా మాట తిరుపతి అయితే మాత్రము తనివి తీర అయితే ఏమీ చూడలేదంటే నిజంగా. ఇంకొకసారి అయితే వెళ్ళి తనివి తీర చూడాలి. అది కాకుండా ఈసారి వెళ్ళేటప్పుడు నిజంగా అలిపిరి మెట్ల మీద నుంచి అయితే వెళ్ళాలి. ఎందుకంటే బస్సు మీద వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేసాం కదా, అలిపిరి మెట్ల మార్గం కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసేయాలి. అది మళ్ళీ ఎప్పటికి జరిగిద్దో తెలియదు. ఇంకా వచ్చి రాగానే తిరుపతి నుంచి బట్టలు అవి తీసుకొచ్చాం కదా, ఇంకా అవి ఉతకాల్సినవన్నీ బయటనే పెట్టేశాను. ఇంకా వచ్చి ఇల్లు వాకిలన్నీ ఊడ్చుకొని శుభ్రం చేసుకున్నాను. ఇంకా మంగళవారం నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు ఇంకా పొంగల్ పెట్టకూడదు, బుధవారం అయితే పొంగల్ పెట్టుకున్నానండి. అది ఎలా అనేది నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే కత్తిర్లు ఇచ్చాను, మా వారు రేణు ఏమో గుండు చేయించుకున్నారు. సాత్వికకి 4వ సంవత్సరం వచ్చింది కదండి, అందుకనే తనకైతే ఏమీ కదపలేదనమాట. ఒకేసారి 5వ సంవత్సరంలో విజయవాడలో తీసేయాలి తనకి. ఇదనమాట ఫస్ట్ టైం కదా తిరుపతి ఇలా వెళ్ళడము. సో అందుకనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. బట్ ఇప్పుడు తెలిసింది కదా, ఇంకా నెక్స్ట్ టైం కొంచెం మంచిగా అయితే వెళ్తాము. ఏదైనా ఒకసారి 2 సార్లు వెళ్తేనే కదా తెలిసిద్ది. నేనైతే మాత్రము దర్శనానికి వెళ్ళే ముందు వరకు కూడా గోవింద గోవిందనే కొట్టేదాన్ని. ఇంకా బుడ్డది రేణు కూడా అనమాట. రేణు అయితే గట్టి గట్టిగా అరిసేది, దానివల్ల అయితే అవతలకు కూడా ఉత్సాహం వచ్చేసేది, అంత గట్టిగా గోవింద కొట్టేది. నిజంగా దేవుడిని చూసేసరికి మాత్రము అనుకోకుండా గొంతులో నుంచి గట్టి గట్టిగా అరిసేసే వాళ్ళం అనమాట. గోవింద గోవింద ఎంత గట్టి కేకలేసామో తెలియదు, ఆటోమేటిక్గా వచ్చేసింది దేవుడిని చూసేసరికి. అస్సలు నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అనుకున్నామన్నమాట ఒక 10 సెకండ్లు దేవుడిని చూసేదానికి ఇంత కష్టపడ్డామని, కానీ దేవుడిని చూసేసరికి అంతా పోయిందనమాట. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇదన్నమాట అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ధన్యవాదాలు.